తరచుగా నేను విజిట్ చేస్తూ ఉంటాను. గురుకుల పాఠశాలలు కానీ, అదేవిధంగా ఆశ్రమ స్కూల్స్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ చూస్తూ ఉంటాం. ఈరోజు పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో మరి ఎస్టీ గురుకుల పాఠశాలలో గాంధీనగరంలో ఈరోజు సందర్శించి దాదాపుగా 8 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ నుంచి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వాటి గురించి కూడా వినడం, ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో దాదాపుగా 450 మంది 500 మంది పిల్లలు ఈరోజు ఆడపిల్లలు ఈ గురుకుల పాఠశాలలో వారందరితో మేము కలిసి సందడి చేయడం మాకు కూడా చాలా సంతోషాన్ని అనిపించింది. అదేవిధంగా ఈరోజు నైట్ హాల్ట్ కూడా ఇక్కడే చేస్తూ ఉన్నాం. తర్వాత మార్నింగ్ కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎట్లుంటాయో చూసి ఇంకా మనం ఏమన్నా మార్పులు చేర్పులు ఎలాంటి ఎడ్యుకేషన్లో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా తీసుకొస్తాం, మనం తెలియజేస్తాం. ముఖ్యంగా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు మేము ఇక్కడ రావడం. కానీ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచడం మూలంగా చాలా పిల్లలకు వాళ్ళ అవసరాలను తీర్చినట్టుగా అయింది. ఇంకా కొన్ని మినీ గురుకులాలలో ఈ డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ రాలేదని చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా దాదాపు 30 ఏళ్ల క్రితం కట్టినటువంటి బిల్డింగ్స్. ఎప్పుడైతే మనకు మినీ గురుకులాలు వచ్చినాయో 98, 97 ఆ టైంలో మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ రాను ఈ గురుకులాలలో పిల్లల సంఖ్య పెరిగింది. అదేవిధంగా 7th ఉండే 7th నుంచి 10th అప్గ్రేడ్ అయింది. మరి 10th నుంచి ఇంటర్కి వచ్చింది. కానీ బిల్డింగ్స్ మనకు గత 10 ఏళ్లలో అసలు ఒక్కటి కూడా రాలేదు. దాంతో పిల్లలకు కూడా కంజెస్టెడ్ అవుతా ఉంది. రాబోయే కాలంలో బిల్డింగ్స్ పెంచుతాం, అదేవిధంగా టాయిలెట్స్ పెంచుతాం. వాళ్ళు ఇక్కడ కొంచెం బోరింగ్ అడిగినరు, టాయిలెట్స్ అడిగినరు, గ్రౌండ్ అడిగినరు. ఇవన్నీ కూడా మన ఐటీడీఏ పరిధిలో రేపెల్లుండి పిఓ గారితో మాట్లాడుకొని వారికి ఆర్డర్ చేసి ఇవన్నీ కూడా ఇక్కడ మన పరిధిలో ఉన్నాయని తొందరలోనే వీళ్ళకి అందజేస్తాం. ఇంకా పైనుంచి గవర్నమెంట్ నుంచి స్టేట్ లెవెల్లో రావాల్సినటువంటి కూడా తొందరలో వచ్చి ఇక్కడ ఇదొక గొప్ప విద్యాలయం. ఇది డిమాండ్ ఉన్నటువంటి గాంధీనగరం గురుకుల విద్యాలయం. ఎవరైనా కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, సిస్టమేటిక్ గా ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంటారు, మంచిగా చదువుకుంటున్నారు. కాబట్టి క్వాలిటీ ఇంకా పెంచుతాం, వాళ్ళ ఫెసిలిటీస్ పెంచుతాం. దానికోసం ఈరోజు ఎట్లా ఉంది వాళ్ళ సంతోషము, బాధ, ఇబ్బంది ఎట్లా ఉందని నేను ఈరోజు వీళ్ళతోటే నైట్ హాల్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అట్లా ఉండే. ఈరోజు వీరితో ఇలా పడుకోవడం నాకు చాలా ఆనందం. నా హాస్టల్ జీవితం నాకు గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉండడం అనేది ఒక అద్భుతమైన అదృష్టంగానే భావిస్తాం, అవకాశంగా. ఎందుకంటే ఇన్ని 100 మందితో మనం కలిసి ఉండడం. మన ఇళ్లలో, నా ఇంట్లో నేను ఒక్కదే ఆడపిల్ల, ఒక బ్రదర్. కానీ హాస్టల్లోకి వచ్చిన తర్వాత 100 మందితో కలిసి ఉండేటువంటి ఒక అవకాశం వస్తుంది. ఒక కుటుంబ బంధుత్వాలు పెరుగుతాయి, నాలెడ్జ్ పెంచుకోవచ్చు, ఇచ్చిపుచ్చుకోవడాలు, జ్ఞానాన్ని కూడా పంచుకోవడం ఉంటుంది. సో ఇదొక గొప్ప అవకాశం. చాలా ఈ హాస్టళ్లలో అందరితో కలిసి ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో కూడా చాలా తొందరగా అందరినీ రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళతో మింగిల్ అయిపోతారు, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటారు. సో ఇప్పుడు అంటే కొంచెము మాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. కొన్ని దగ్గర వార్డెన్లో పడకనో లేకుంటే బయట నుంచి కొంతమంది ప్రేరేపితంగా, ఎందుకంటే ఏదో జరుగుతుంది అనేది తప్పకుండా అందరిలో. ఎందుకంటే డైట్ ఛార్జెస్ పెంచిన తెల్లారి నుంచి ఎక్కువ అయినాయి ఫుడ్ పాయిజన్స్. ఒక పాజిటివ్ మెసేజ్ పోతుంటే దానికి నెగిటివ్ గా కూడా క్రియేట్ చేయడం. మేము ఒక రుణమాఫీ జరగగానే లేదని గగ్గోలు పెట్టించాం. అసలు ఏంటిదనేది మూలం అంటే ఒక పాజిటివ్ పోకుండా. మొన్న సీఎం గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, మేము ముందుకెళ్తా అంటే కాళ్ళలో కట్టెలు పెట్టినట్టుగా. ఇందులో కూడా ఖచ్చితంగా డీప్ గా ఒక కమిటీ చేసినాం. అవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కమిటీస్ కానీ, టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి. సేమ్ టైంలో ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి స్కూళ్ల మీద, హాస్టల్స్ మీద ఖచ్చితంగా వదిలిపెట్టకుండా దాని మూలాలు మాత్రం వెతికే పనిలో ఉన్నాం, బయటికి తీస్తాం. కొంతమంది తమ ఇష్టమైనటువంటి వ్యక్తులను పెట్టుకొని కూడా బయట నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ సప్లై అవుతున్నాయి. దాంట్లో ఏం కలుస్తుంది కొంచెం చెక్ చేసుకోవాలి, హాస్టల్ వార్డెన్స్ కానీ, టీచర్స్ కానీ. అదేవిధంగా పిల్లలు కూడా బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని హోటళ్లలో రోడ్ల మీద కొన్ని తినడం, ఇట్లాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా నివారించాల్సిన అవసరం ఉంది. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, పిల్లలతో రాజకీయం చేయొద్దు. వాళ్ళకి ఏం కావాలో ప్రతిపక్షాలు కానీ, ప్రజాపక్షాలు కానీ, పత్రికలు కానీ, మీడియాలు కానీ గవర్నమెంట్కి సూచనలు ఇవ్వండి, మాకు సూచనలు ఇవ్వండి. లేదా అక్కడ
ఒకవేళ హాస్టల్లో వార్డెన్ ఏదైనా తప్పున్నా, టీచర్స్ ఏదైనా పొరపాటున్నా